ప్రేమించుకుని తప్పు చేశామా? అవును, నాకైతే అలాగే అనిపిస్తోంది. నువ్వెవరో తెలిసాక మన పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. పోనీ వీళ్ళందరికీ దూరంగా ఫారెన్ వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ నా ఆలోచన నాకే ఫూలిష్గా అనిపించింది. ఎందుకంటే మా వాళ్ళు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. మా నాన్నకి నేనంటే ప్రాణం. వాళ్ళని వదిలి నీతో రావడం కరెక్ట్ కాదు. అలా నిన్నొదిలి నేను ఉండలేను. అవును, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడానికి మనమేం టీనేజ్ పిల్లలం కాదు. మనమైతే ప్రాణాలు పెట్టుకున్న మన పేరెంట్స్కి వాళ్ళ అభిప్రాయాలకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలానే మన ఇష్టాలు చంపుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం మన లైఫ్ ఉండాల్సిన అవసరం లేదు. నువ్వేం భయపడకు, మన ఇష్ట ప్రకారం మన పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం. ఒప్పించడానికి వాళ్ళేం ఫ్రెండ్స్ కాదు. వాళ్ళు ఫ్రెండ్సేనమ్మా. అవునమ్మా, వాళ్ళు ఇప్పుడు శత్రువులు గాని ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. మా తాతయ్య. నమస్తే. వాళ్ళిద్దరూ ఒకే ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణాలు ఇచ్చుకునేంత గొప్ప స్నేహితులు. అందరం ఒకే ఇంట్లో సంతోషంగా ఉండేవాళ్ళం. తోటి కార్మికులంతా వీళ్ల స్నేహాన్ని చూసి ఆనందపడేవాళ్ళు. కానీ ఒక్కడు మాత్రం కుళ్ళుకునేవాడు. వాడే యాదగిరి. ఈ సిటీలో అన్ని ఫ్యాక్టరీలకి యూనియన్స్ వచ్చాయి. మనకి యూనియన్ లేక మనం నష్టపోతున్నాం. మన శ్రమని దోచుకుంటున్నారు. మనకి యూనియన్ ఉంటే మన హక్కుల్ని కాపాడుకోవచ్చు. ఎన్నాళ్ళ నుంచి లేని యూనియన్ ఇప్పుడు మనకెందుకు? నాకైతే అవసరం లేదనిపిస్తోంది. భవానీ, ఇన్నాళ్లుగా ఉన్న పాత మేనేజ్మెంట్తో మనకి బానే ఉంది. కానీ ఇప్పుడు మేనేజ్మెంట్ మారి వాళ్లతో ఏదైనా ప్రాబ్లం వస్తే అయినా మనం యూనియన్ పెట్టేది స్ట్రైకులు చేసి గొడవలు పడ్డానికి కాదు, మనందరి సెక్యూరిటీ కోసం. వాళ్ళు చెప్పేది కరెక్ట్గానే ఉందిరా, ఒకసారి ఆలోచించు. సరే, మీ ఇష్టం. మీ అందరికీ కరెక్ట్ అనిపిస్తే అలాగే చేద్దాం. ఇంకే మనందరం మంచి కోరేవాడు, మంచి చేసేవాడు, మంచి మనిషి మన భవానీ. మన యూనియన్ లీడర్ భవానీయే. సరే సరే సరే, అయితే మీరందరూ అడుగుతున్నారు కాబట్టి యూనియన్ ప్రెసిడెంట్గా మా నరసింహ ఉంటారు. మీ అందరికీ తెలుసు కదా, తనున్నా నేనున్నా ఒకటే. మేమిద్దరం మనుషులు మాత్రమే వేరు, మా మనసులు ఒకటే. యూనియన్ పెట్టి ప్రెసిడెంట్ అవుతాను, అప్పుడు ఏదో విధంగా ఫ్యాక్టరీ కొట్టేద్దామని చెప్పావు. ఇప్పుడు చూడు, ఆ నరసింహ ప్రెసిడెంట్ అయి కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు. ఏంటి స్ట్రైక్ చేస్తారా? ఇలా అర్ధాంతరంగా స్ట్రైక్ చేస్తే ఫ్యాక్టరీని లాకౌట్ చేస్తారు. వాళ్ళకే ఇలాంటివి 10 ఉన్నాయి. ఇది మూసినా వాళ్ళకేం కాదు. కానీ మనకిది ఒక్కటే జీవితం. ఇంతవరకు మేనేజ్మెంట్ మనకి ఎప్పుడూ అన్యాయం చేయలేదు. మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. మీరు ఆవేశంలో ఒక్కరి గురించే మాట్లాడుతున్నారు. నేను మనందరి జీవితాల గురించి ఆలోచిస్తున్నాను. అందరూ మనలోకి వెళ్దాం. రండి రండి వెళ్దాం. నేను చెప్పేది వినరా, అర్థం చేసుకో. నీకు తెలియదురా. తెలీదా? ఏంట్రా నాకు తెలియంది నీకు తెలిసింది? టైం కోసం చూస్తున్న యాదగిరి ఫ్యాక్టరీలో జరిగిన యాక్సిడెంట్ ని సాకుగా తీసుకుని ఫ్రెండ్స్ అయిన వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాడు. ఆవేశపరుడైన నరసింహకు మాయమాటలు చెప్పి స్ట్రైక్ నోటీస్ ఇప్పించాడు. అవును, సాటి కార్మికుడికి న్యాయం జరిగేంత వరకు స్ట్రైక్ చేయాలని డిసైడ్ చేశాం. మీరెవరు చేయడానికి? మీరెవరా? నేను ఈ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. ఆ మేనేజర్తో కలిసి నాటకాలు ఆడుతున్నారా? అదేం కుదరదు. అన్నదమ్ముల్లా ఉన్న వర్కర్స్ అందరూ కొట్టుకునేలా చేశాడు. ఏయ్, పాపం తీసుకుని బయలుదేరి వెళ్దాం. ఏమైందండి? ఎక్కడికి? ఏంటి చెప్తే కాని రావా? నీకు కూడా నా మాట అంటే ఎక్కలేదా? అవును, నాకు పిచ్చెక్కింది. అందుకే ఇన్నాళ్ళు మీలాంటి వాళ్ళతో కలుసున్నాను. బయట నీ మొగుడు చెప్పినట్టు ఆడాలి, ఇంట్లో నువ్వు చెప్పినట్టు వినాలి. నా పెళ్ళాన్ని కొట్టే హక్కు కూడా నాకు లేదు. ఇప్పుడు ఏమైందిరా? చిన్న విషయానికి చిన్న విషయమే. మనుషుల సెంటిమెంట్స్ ఆడుకునే నీలాంటి వాళ్ళకి చాలా చిన్న విషయం. అసలు ఇప్పుడే కదా తెలిసింది నువ్వెంటో నీ బుద్ధేంటో. బయట నిన్ను జనం దేవుళ్లాగా చూడాలి, వాళ్ళు నీకే దండాలు పెట్టాలి. మేం మాత్రం చేతగాని వెధవల్లాగా నువ్వు చెప్పినట్టు తైతక్కలాడాలి. లేకపోతే నీ బుద్ధి చూపిస్తావు కదా. అసలు నీలాంటి వాళ్ళతో ఇన్నాళ్ళు స్నేహంగా ఉన్నందుకు నాకే సిగ్గుగా ఉందిరా. ఆగరా, నా మాట వినరా, వెళ్ళొద్దురా. నాకు అడ్డు రావద్దు, తప్పుకో. అలా విడిపోయిన వాళ్ళిద్దరికి కాలంతో పాటే వాళ్ళ ఆస్తులు పెరిగాయి, శత్రుత్వం పెరిగింది. అవును, మా నాన్న మా కోసం జనం కోసం ఎంతో కష్టపడ్డాడు. అందరికీ చాలా చేశాడు.
ఆయన మిగిలిన జీవితం అయినా ప్రశాంతంగా గడపాలని నేను ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చాను. శత్రువులు లేకపోతేనే మా నాన్న ప్రశాంతంగా ఉంటాడు. అందుకే మీ నాన్నతో పెట్టుకున్నాను. కానీ నాకు అప్పుడే మా తాత ద్వారా తెలిసింది వాళ్ళిద్దరు ఒకప్పుడు ప్రాణ స్నేహితులని. వాళ్ళిద్దరూ కలవాలంటే మధ్యలో యాదు ఉండకూడదు. ఆ యాదు కోసమే హాంకాంగ్ వచ్చాను. అక్కడే నువ్వు నాకు పరిచయం అయ్యావు. మన ఇద్దరం ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండానే ప్రేమలో పడ్డాం. నీ గుర్తుందో లేదు, నేను భవానీ కొడుకు నేను తెలియగానే నువ్వు చాలా భయపడ్డావు. కానీ నువ్వు నరసింహ కూతురని తెలియగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మన పెళ్లితోనైనా విడిపోయిన మన 2 కుటుంబాలు కలుస్తాయని. కానీ ఎలా?